అని. శంకరాచార్యులు వారు కట్టుకుంటే కాషాయ వస్త్రం శంకర విజయాల్లో ఒక విచిత్రమైన విషయం చెప్పారు. ఏష దూర్జటిరబోధమహీభం సన్నిహత్య రుధిరాప్లుత చర్మ ఉద్యదుష్ట కిరణారుణచాటీ పల్లవస్య కపటైన బిభర్తి అన్నారు. పరమశివుడు గజాసురుడిని సంహరించి ఆ గజాసురుడు అన్నాడు, నెత్తురోడుతున్న తోలు కట్టుకో, ఎప్పటికీ అలాగే ఉండాలి, కానీ దుర్గంధం రాకూడదు, చినకకూడదు అన్నాడు. అందుకని గజాసురుడి యొక్క వరమిచ్చి ఆ గజాసురుడిని చంపిన తర్వాత ఏనుగు తోలు ఒలిచి నెత్తురు కారుతున్నది కట్టుకుంటాడు. అందుకని కొంచెం ఎర్రగా కనపడుతూ ఉంటుంది. గజాసుర సంహారం చేసి ఏనుగు తోలు ఒలిచి కట్టుకున్నప్పుడు శంకరుడు ఆ నెత్తురు కారుతున్న బట్ట యొక్క ఎరుపు ఎలా ఉందో శంకరాచార్యుల వారికి కాషాయం కట్టుకుంటే అలా ఉందిటే, అపరశివుళ్ళే కనపడుతున్నారన్నారు. శంకరుడు గజాసుర సంహారం చేసి తోలు కట్టుకున్నాడు, ఈయన అజ్ఞానాసుర సంహారం చేసి తోలు కట్టుకున్నారు, ఈయన జ్ఞానమూర్తి అయి కట్టుకున్నారు అన్నారు. అంటే ఇవి బాహ్యమైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క చిహ్నములు. ఇందులో మీకు ఒక రకంగా ఏమిటంటే చివరకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి లీలగానైనా సరే ఆ రూపం కనపడేటట్టుగా చేస్తారు. ఒక్కసారి ఆ కాషాయ వస్త్రం ఆయన కట్టుకున్నది అలా మనసులో కనపడిందనుకోండి, అది చాలు. శంకరాచార్యులు వారు కట్టుకున్నటువంటి వస్త్రం ముందు మనసులో దర్శనం అయిందనుకోండి, ఇంకంతకన్నా పవిత్రం ఏమిటి? ఎంత త్యాగం ఉంది దాని వెనకాల, మహానుభావుడు ఎంత ధర్మనిరత